హిమంత బిశ్వ శర్మని మనం కోల్పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా కోలుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసిందని ఇప్పుడు కాంగ్రెస్ నేతలందరూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఒరిస్సాకి చెందినటువంటి బారామతి కటక్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మహమ్మద్ ముఖ్వీం అయితే ఈ విషయాన్ని ఒక లేఖ రూపంలో చెప్పారు. ఇంతకుముందు ఏమొచ్చేసి మనం వాటములో హ్యాట్రిక్ కొట్టాము, గమనిస్తున్నారో లేదో మరి మీకు అర్థం కావడం లేదేమో కానీ మనం వరుసగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఓడిపోతున్నాం. అలాగే అంతకుముందు జ్యోతిరాదిత్య సింధియా అలాగే హిమంత బిశ్వ శర్మ వీళ్ళిద్దరిని కోల్పోవడం వల్ల పార్టీ చాలా నష్టం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాంని ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి హిమంత బిశ్వ శర్మ తీవ్ర ప్రయత్నాలు చేయడం వల్ల ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఆయన పట్టు పెరిగింది. తద్వారా కాంగ్రెస్ కి తీవ్ర నష్టం. అలాగే మధ్యప్రదేశ్ లో కూడా జ్యోతిరాదిత్య సింధియా వల్ల కాంగ్రెస్ ఓటం పాలయ్యింది. దీన్ని మనం గమనించుకోవాలి. ఇలా ఎంతో మందిని కోల్పోతున్నాం. వీళ్ళు కోల్పోవడం మాత్రమే కాకుండా రేపు ఇలాంటి నాయకులే ఇప్పుడు మనకి కాంగ్రెస్ కు ఉన్నటువంటి అతి కొద్ది మంది సచిన్ పైలట్, శశి థరూర్, డికే శివకుమార్ లాంటి వారిని కూడా మనం కాపాడుకోవాలి. వీళ్ళకైనా సరే భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా కాంగ్రెస్ పగ్గాలు అప్పచెప్పాలి. లేకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ అనేది ఉండదు, కాంగ్రెస్ కనుమరుగైపోతుంది. ఎంతో పెద్ద చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఒక దిక్కు మొక్కు లేని పార్టీగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు అంటూ ఆయన అయితే లేఖ రాశారు. అలాగే రాహుల్ గాంధీ కూడా పెద్దగా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, ఎవరిని కలవడం లేదు. దీంతో పాటు ఖర్గే కూడా యువతను దూరం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిన తర్వాత అని ఆయన అయితే ఆ లేఖలో రాయడం జరిగింది. కానీ కాంగ్రెస్ కి ఇవన్నీ ఎక్కడ ఎక్కుతాయి?